నాకు బాగా నచ్చిన స్టోరీ నేనైతే ఈరోజు మీకు చెప్పబోతున్నాను అన్నదమ్ముల గురించి. ప్లీజ్ చూసే వాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే అన్నదమ్ముల మీద మీ ఒపీనియన్ని కామెంట్ అయితే చేయండి. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారనమాట. ఉంటే వాళ్ళైతే పెద్ద అన్న అయితే కొంచెం బాగా చదువుకొని బాగా ఉన్నాడంట. పెళ్ళికి ముందు వీళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళంట. పెళ్ళి తర్వాతనే వీళ్ళకి కొంచెం గొడవలు వచ్చేసి ఇద్దరు విడిపోతారంట. విడిపోయిన తర్వాత కొద్ది రోజులకి అన్న అయితే బాగా డబ్బులో కానీ ఆస్తిలో కానీ అంటే వాళ్ళు విడిపోయిన తర్వాత తనైతే ఏదో సంపాదించుకున్నాడంట. ఇంకా తమ్ముడికైతే అంతంత మాత్రమే చదువు, అంతంత మాత్రమే డబ్బు. వాళ్ళైతే కొంచెం మిడిల్గానే అలాగే ఉండిపోయినారు. అన్న అయితే కొంచెం వేరే పరంగాను డబ్బు పరంగా చాలా ఆస్తిలోను చాలా వీళ్ళ ఫ్యామిలీ అయితే కొంచెం బాగా రిచ్గా ఉందంట. ఇంకా ఆ ఊర్లోనే ఉంటూ ఎవరైతే రిచ్గా ఉంటారో వాళ్ళ సైడ్కే కదా ఊర్లో జనాలు కూడా వెళ్ళేది, ఏదో వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో. అయితే తమ్ముడు నాకున్నది చాలు అనేసి అంతగా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతాడంట. వీళ్ళైతే అన్నదమ్ములు ఒకరినొకరిని చూస్తే కాదంట, అంతకుముందు చాలా గొడవలు పడి అది ఇది చేసుకున్నారంట. ఇంకా మెయిన్ వీళ్ళు ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా డైలీ ఏదో గొడవలు రావడం, మీ అన్న అలా మీ తమ్ముడు ఇలా అనుకొని కొద్ది రోజులైతే సైలెంట్ అయిపోయినారంట. సైలెంట్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే తమ్ముడికి ఏదో ఆ ఊర్లో ఇంకొకరితో ఈ తమ్ముడితో అయితే గొడవ పడినారంటే, గొడవ పడి ఎలాగైనా సరే వీడిని ఏదో ఒక కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో కసికట్టి తమ్ముడిని అయితే ఒక చేయరాని నేరం, అంటే తను చేయకపోయినా కూడా ఆ నేరం అయితే తమ్ముడి మీద వేసి తమ్ముడిని ఎలాగైనా జైలుకి పంపించాలనే ఉద్దేశంతో ఆ ఊర్లో ఇద్దరు ముగ్గురు కసిగట్టి తమ్ముడిని అయితే కేసులో ఇరికిచ్చారంట. అప్పటి వరకు అన్నకైతే తెలియదంట. అప్పటి వరకు అన్న తమ్ముళ్ళు ఇద్దరు బద్ధ శత్రువులుగా ఉన్నారంట. కానీ ఊర్లో వాళ్ళు వీళ్ళు వెళ్ళి అన్న దగ్గరకు చెప్పినారంట, మీ తమ్ముడిని ఇలా కేసులో ఇరికిచ్చి పోలీసులు వచ్చారు, మీ తమ్ముడిని అయితే జైలుకి తీసుకొని పోయినారు, పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు అని చెప్పినారంట. చెప్పగానే అన్నకి ఎక్కడో మనసు అనేది కొంచెం చాలా బాధ అనిపించిందంట. ఊర్లో వాళ్ళు వచ్చి చెప్తే కానీ నా తమ్ముని గురించి నాకు తెలియలేదు అని అప్పుడు రియలైజ్ అయినాడంట అన్న. నా తమ్ముడే కదా, మాకంటే కులంలో చిన్నవాళ్ళు తక్కువ వాళ్ళు నా దగ్గర పని చేసేవాళ్ళు నా తమ్ముడిని ఈరోజు తిడుతున్నారు అంటే అన్నకు చెప్పి వాడికి కావాల్సిందే, వానికి సరైన శాస్త్రి జరిగింది అది ఇది అని. అంటే ఇంతకు ముందు అన్న తమ్ముడికి ఇద్దరికి పడదనే విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు కదా. సో ఆ చనువుతో తమ్ముడిని తిడుతున్నారంట అన్న దగ్గరకు వచ్చి. అన్న అంతవరకు అంతకుముందు వాళ్ళిద్దరూ పర్సనల్గా గొడవలు పడినారు, కానీ ఇలా మూడో వ్యక్తి దగ్గర నా తమ్ముడు నా మాట ప్రస్తావన వస్తుంది, ఇది రాకూడదు, అయినా నా తమ్ముని గురించి నాకు తెలుసు, మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి కానీ నా తమ్ముడు ఎలాంటి వాడు అనేది నాకు తెలుసు అని అప్పుడు మనసులో బాధపడుకుంటూ వెంటనే నా తమ్ముడు ఇలాంటి పని చెయ్యడు, అసలు వాడు అమాయకుడు అనేసి అన్న తెలుసుకొని ఇంకా తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఏం జరిగింది ఏమిటి అనేసి వెంటనే పోలీస్ స్టేషన్కి అవన్నీ పోయి విచారించి నా తమ్ముని విషయంలో నేను సాక్షి, నా తమ్ముడు ఎటువంటి తప్పు చెయ్యడు కూడా అనేసి అన్న సాక్ష్యంగా ఉండి తమ్ముడిని అయితే విడిపించుకొని వచ్చేసినాడంట. అప్పుడు ఊర్లో వాళ్ళంతా షాక్ అయినారంట. అన్న దగ్గర ఉండేవాళ్ళు అన్న చుట్టూ భజన చేసేవాళ్ళు, ఎందుకంటే అన్న రిచ్ కదా, అన్న చుట్టూ భజన చేసేవాళ్ళు. రిచ్ అవడం వల్ల ఉంటారు కదా చిన్న చిన్న వాళ్ళ డబ్బుల కోసం అలా, ఈ రాజకీయ వాళ్ళు కానీ ఎవరైనా కానీ. అప్పుడు వీళ్ళంతా అనుకున్నారంట ఊర్లో వాళ్ళు, వీళ్ళ అన్నదమ్ముల్ని విడిదిద్దామని చూస్తే వీళ్ళిద్దరూ ఒకటి అయిపోతున్నారు అనేసి. అప్పుడు అన్న కూడా చాలా బాధపడ్డాడంట. అంటే ఇన్ని రోజులు నా దగ్గర డబ్బు ఉండి నేను నా తమ్మునికి ఎప్పుడు కూడా డబ్బు సహాయం చేయలేదు, వానికి ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా కూడా నేను ఎప్పుడు వాడిని అసలు పట్టించుకోలేదు, ఎంతోమంది నా ద్వారా సహాయం పొందినారు, ఒకే కడుపున పుట్టిన మా అన్నదమ్ములు ఇద్దరు ఇలా అయిపోయినామే, నా తమ్ముడు ఒక్కొక్కసారి తనకి తినడానికి లేకపోయినా కూడా తమ్మునికి సహాయం చేయలేదంట అన్న. అంటే అప్పుడు వాళ్ళిద్దరు ఉడుకు రక్తము, గొడవలు పడినారు, ఇద్దరు శత్రువుగా ఉన్నారు కదా, అన్నీ ఆలోచించుకున్నాడంట. అప్పుడు తమ్ముడు కూడా మా అన్న ఏమిటి నన్ను ఇడిపించుకొని నాకు సాక్ష్యం చెప్పి నాదేం తప్పు లేదనేసి నన్ను ఇడిపించుకొని ఇంటికి పంపించడం ఏమిటి అనేసి తమ్ముడు అన్న ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారంట. ఇన్ని రోజులు ఏం జరిగిందేమో అవన్నీ పక్కనకు పెట్టేస్తే ఈ రోజు నుంచి మన ఇద్దరం ఒకటిగా ఉండాలి అనేసి ఫస్ట్ అన్న రియలైజ్ అయినాడంట. అన్నే చాలా కసిగా ఉండంట తమ్ముడి మీద, తమ్ముడు అంత పట్టించుకోకపోయినా. అంటే వేరే వాళ్ళు రెచ్చగొట్టడం, మీ తమ్ముడు ఇలా అన్నాడు అలా అన్నాడు అనకపోయినా ఇలా చెప్పడం వల్ల అన్న అయితే కొంచెం కసిగానే ఉన్నాడంటే. కానీ
ఊర్లో వాళ్ళు లేనిపోనివన్నీ చెప్పి మీ తమ్ముడు అలా ఇలా వాడిని చంపేయాలి వాడిని కొట్టాలి అని ఎప్పుడైతే అన్న దగ్గర వచ్చి చెప్పినాడో అన్నకు మనసు ఇరిగిపోయిందనమాట. మనసు ఇరిగిపోయేసి నా తమ్ముడు ఎలాంటి వాడు అనేది నాకు తెలుసు, కానీ ఈ కుక్కలంతా చెప్తే నా తమ్ముడిని నేను ఇలా చేయాలా, వద్దు, ఇది మంచిది కాదు, నా తమ్ముడిని ఎలాగైనా కేసు నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో తను వెళ్ళి తమ్ముడిని అయితే తీసుకొని వచ్చి ఇంకా అప్పటి నుంచి చేసిన తప్పులన్నీ ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకొని ఏడ్చుకుంటూ మనం ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండడం వల్లే నలుగురిలో మన పేరు వస్తుంది, పలానా వాళ్ళు అలా అని అనుకున్నారంట. బాధపడేసి, ఇది రియల్ స్టోరీ అనమాట. బాధపడేసి ఇంక అప్పటి నుంచి ఇంట్లో భార్య చెప్పినా ఎవరు ఏం చెప్పినా ఈ అన్నదమ్ములు అయితే వినకపోరంట. వీళ్ళిద్దరూ ఒక్క మాట మీద ఉండి అప్పుడైతే ఇంకా తమ్మునికి ఎటువంటి అప్పులున్నా ఆర్థిక పరంగా అన్నీ అన్న అయితే చూసుకొని ఇద్దరు ఒకటి అయిపోయినారంట. చూసారా, అన్నదమ్ములు ఎంత శత్రువులుగా ఉన్నా తమ్మునికి బాధ వచ్చినా అన్నకి బాధ వచ్చినా వీళ్ళిద్దరూ తట్టుకోరనమాట. మూడో పర్సన్ వచ్చి వీళ్ళ మధ్యలో దూరినారనుకో అవుట్ అయిపోతారు, అంతే కదా. ఉన్నది ఒక లైఫ్, హ్యాపీగా ఉండాలి. అంతవరకు విన్నాడంట అన్న కూడా, తమ్ముడి మీద ఎవరు ఏం చెప్పినా వినిన్నాడంట. కానీ ఎప్పుడైతే తమ్ముడు ఇలాంటి పని చెయ్యడు అయినా కూడా చేసినాడని కేసు పెట్టినారని చెప్పగానే అన్నకు ఎక్కడో బాధ అనిపించేసి వెంటనే నా తమ్ముడు అలాంటి వాడు కాదు, మాకిద్దరికి పర్సనల్ గొడవలు ఉండొచ్చునేమో కానీ నా తమ్ముడు అయితే అలాంటి వాడు కాదు, అలాంటి పని ఎప్పుడు చెయ్యడు అనేసి వెంటనే వెళ్ళి తమ్ముని తీసుకొచ్చి ఇలా ఇద్దరు అయితే కలిసిపోయినారంట. చూస్తున్నారా, అన్నదమ్ములు ఎప్పుడున్నా ఇలా కలిసిపోవాలి, అంతవరకు తెచ్చుకోకుండా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటే చాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.